బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందించింది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ తమ సొంత మైదానంలో నిర్వహించే కార్యక్రమాల్లో తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసి బహుమతుల ప్రధానోత్సవం పూర్తయిన తర్వాత ఫ్రాంచైజీ తమ హోమ్ గ్రౌండ్ లో ఏం చేస్తుందనే దానితో బీసీసీఐకి ఎలాంటి సంబంధం ఉండదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఆర్సీబీ తమకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు ఆయన. వారిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా బీసీసీఐకి లేదని స్పష్టం చేశారు. బెంగళూరులో విజయోత్సవ ర్యాలీకి ప్లాన్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఎవరు దీన్ని నిర్వహించారో, అంతమంది అభిమానులు ఎలా అక్కడికి వచ్చారో తమకు తెలియదని సైకియా తెలిపారు. బెంగళూరు చిన్నస్వామి ఘటనలో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విజయోత్సవ పరేడ్ ను చివరి నిమిషంలో ప్లాన్ చేశారని, అభిమానుల రాకను తక్కువగా అంచనా వేశామని కర్ణాటక ప్రభుత్వం తొలుత పేర్కొంది. జూన్ 3న రాసిన ఒక లేఖ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతోంది. ఆర్సీబీ ఐపీఎల్ గెలిస్తే విధాన సౌధ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు కేఎస్సీఏను ముందస్తుగానే అనుమతి కోరినట్లు తెలుస్తోంది. సిబ్బంది పరిపాలన సంస్కరణల విభాగం ఈ అభ్యర్థనను పోలీస్ శాఖకు పంపినట్లు సమాచారం. విధాన సౌధ వద్ద కార్యక్రమానికి అనుమతించేందుకు పోలీసులు అంగీకరించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బుధవారం కాకుండా ఆదివారం వరకు వేడుకలను వాయిదా వేయాలని ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యాన్ని పోలీసులు కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆదివారం నాటికి అభిమానుల భావోద్వేగాలు తగ్గుముఖం పడతాయని పోలీసులు భావించారు. ఆదివారం నాటికి విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోతారని, సన్మాన కార్యక్రమానికి హాజరు కాలేరని ఫ్రాంచైజీ వాదించినట్లు తెలుస్తోంది. ఆర్సీబీని కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ పరేడ్ నిర్వహించాలని తమ ప్రభుత్వాన్ని అభ్యర్థించలేదన్నారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. జట్టును బెంగళూరుకు తీసుకొచ్చింది ఆ జట్టు ఫ్రాంచైజీ అని చెప్పారు. బెంగళూరు జట్టు కాబట్టి ప్రభుత్వం కూడా చిన్నస్వామి స్టేడియంలో వేడుకలకు అనుమతించినట్టు చెప్పారు. పరేడ్ లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా అనేక మంది గాయపడటంపై విచారం వ్యక్తం చేశారు. స్టేడియంలో బెంగళూరు పోలీసులు కేసీఏ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. అంతకుముందు
హెచ్ఎంజీ పరమేశ్వర చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బెంగళూరు తొక్కిసలాటపై సీఎం సిద్దరామయ్య మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. మంత్రి నివేదిక ప్రభుత్వానికి రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. Of questions raised. As I said, let the inquiry report come to government, and if there are any lapses, definitely they will point out the lapses, right? And whoever is responsible for those lapses, definitely we will initiate action. No, it is not. It is not us. It is not. We didn't make a request to the RCB or the KSCA. They organized this. Yes, sir. The part of it was government also felt that we also should facilitate. That's all. After all, it is Bangalore team. The government also felt that let us be part of that celebration. That's all. Beyond that, we didn't ask. We are going to do it. You know, RCB and KSCA, they are the ones who brought the team to Bangalore for celebrations. ఆర్సీబీ పరేడ్ విషాద ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎమోషనల్ అయ్యారు. ప్రమాదంలో టీనేజర్లు చనిపోవడం దురదృష్టకరమన్నారాయన. మృతుల్లో కనీసం 10 మందిని దగ్గరగా చూశానన్నారు. ఈ బాధను తట్టుకోవడం ఏ కుటుంబం వల్ల కాదని ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పారు. ఓ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. కానీ న్యాయపరంగా ఇవ్వకూడదు కదా అంటూ డీకే కంటతడి పెట్టారు. పిల్లల మృతదేహాలపైన బీజేపీ రాజకీయం చేయడంపై మండిపడ్డారు ఆయన. ನಾವ್ಯಾರು ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿ ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಿರ್ಮಾಣ ಆಗ್ತದೆ ಅಂತ ನಾವು ಅಪೇಕ್ಷಿಸಿಲ್ಲ. ಅವರು RCB ಅವರು ಬರ್ತಾ ಇದೀವಿ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಮೀಡಿಯಾಗೆ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ರು. ಸೊ ನಮ್ಮ ಸರ್ಕಾರದಲ್ಲೂ ಕೂಡ ನಾವು ವಿ ಡಿಂಟ್ ಹ್ಯಾವ್ ಎನಿ ಆಪ್ಷನ್. ಬೇರೆಯವರು ಎಣದ ಮೇಲೆ ರಾಜಕಾರಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಬಿಜೆಪಿ ಅವರೆಲ್ಲ ಅವ್ರದ್ದು ವೃತ್ತಿ ಅದು. ಎಣದ ಮೇಲೆ ರಾಜಕೀಯ ಮೊದಲಿಂದನೂ ಅವರು ನಡ್ಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಬೇಕಾದ್ರೆ ನಾನು ದೊಡ್ಡ ಪಟ್ಟಿ ಕೊಡ್ತೀನಿ. ಅವ್ರವ್ರ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನ್ಗಳಲ್ಲಿ ಏನೇನಾಯ್ತು ಅಂತ ನಾನ್ ರಾಜಕಾರಣ ಅವ್ರ ತರ ರಾಜಕಾರಣ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಬಟ್ ನನಗೆ ಐ ಆಮ್ ವರಿಡ್ ಅಬೌಟ್ ಆ ಪಾಪ ಮಕ್ಕಳು, ಆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಬಹಳ ನಾನು ನೋಡಿದೆ ಅಂತ 15 ವರ್ಷ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದ್ದು. ಈ 10 ಜನ ನಾನು ನೋಡಿದೀನಿ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇ. ಯಾರು ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಈ ಘಟನೆ ಇದೆಯಲ್ಲ